ओम तत्संयोदारुणीमहे गातुं निज्ञाय गातुं यज्ञपतये तैजजं शन्नो अस्तुद्विपदे एतञ्चतुष्पदे ओम शान्ति सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद स भूमिं विश्वतो भूतं यत्सभूयो पुरामृतस्वस्येदः यदन्नेनादिरोहति प्रजापत्यदिगर्भेनन्दः अजायमानो बहुधा विजायत तस्य धीरां परिजानन्ति योनिं मरीचीनां परमिच्छन्ति वेदसः यो देवेभ्यो आदपति यो देवानां पुरोहितः पूर्वयो देवेभ्यो जातः नमो रुद्राय ब्राह्मणे कृतं ब्राह्मजनयन्तः देवाग्रे ततं ब्रुवन् यस्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्नतः दीक्षते लक्ष्मीर्जपत्नो अहोरात्रे नक्षत्राणि रूपम् अस्य न व्याप्तम् इष्टं मणिषाण अमं मणिषाण सर्वं मणिषाण నమస్కారం. తిరుమలలో శ్రీ వెంగమాంబ సత్రంలో నిత్యాన్నదానానికి పలమనేరు నుంచి కూరగాయలు వితరణ జరుగుతుంది. దానికి గాను ఆ జగన్నాథుడు మాకు ఈ మంచి సంకల్పం చేయమన్నాడు. మేము దాంట్లో పాల్గొన్నాము. ఇలా ప్రతి ఒక్కరూ ఆ జగన్నాథుడికి సేవ చేయండి, ధరించండి. నమో వెంకటేశ్వర. అందరికీ నమస్కారం. ఈరోజు మన పలమనేరు దాతలు చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే మనిషికి నిత్యావసరాలు 3: కూడు, గూడు, గుడ్డ. దాంట్లో ప్రథమైనటువంటి కూడు అక్కడ తిరుమలలో కొన్ని లక్షల మంది తినడానికి మన ద్వారా కూరగాయలు వెళ్తున్నాయి. నేను విన్నాను, నిన్న కూడా కరోనా సమయంలో కూడా మన పలమనేరు నుంచి కూరగాయలు తిరుమలకు, కాణిపాకంకి, తిరుచానూరుకి అన్ని చోట్లకి ఇస్తున్నారని చెప్పి విన్నాను. ఇది చాలా మంచి పరిణామం. చాలామందికి డొనేషన్ చేయాలని ఉంటుంది, బట్ ఎలా చేయాలో కూడా తెలియదు. సో మన కమిటీ సభ్యుల ద్వారా ఇక్కడ రైతులకు అందరూ తెలియజేయడం ఏమంటే, ప్రతి వ్యక్తికి భోజనం నిత్యావసరం. మనందరికీ తిరుమలలో దేశవ్యాప్తంగా వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. దానికి ఇచ్చే కూరగాయలు మనం ఇస్తున్నాం. అది చాలా మంచి పరిణామం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకున్నాను. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.